పీక్స్ బొమ్మ. ఇవన్నీ పెయింటింగ్ అయిపోయింది. అటు సైడ్ ఇంకా పెయింటింగ్ అవుతుంది. కితనా 25 బా లవ్లీ. బార్గెన్ చేసుకోవచ్చు. 23,000 అండి గాయస్. ఇది ఇక్కడ ఉండి బొమ్మలోనే హైలైట్గా ఉంది. మరి అంత బాగుంటే బుక్ అయిపోతాయి. 23K అంట గాయస్. ఇది ఎక్సలెంట్ ఉంది. ఇవన్నీ ఇంకా కావాల్సిన బొమ్మలు. చెప్పరా బలరామ్. కటింగ్ బాగుంది. మోడల్ బోల్తే థ్యాంక్ యూ రా. కానీ హైలైట్ బా. మనం ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళి చేస్తారు. మొత్తం కమిటీ దీప్తల్ అలాగే ఎవడో అడుగుని వెళ్ళిపోయాను ఫోన్. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు సార్. ఫోన్ ఎలాగో ఏ పనిచేది. ఇప్పుడు వేరే దగ్గరికి వచ్చాం. దేవుళ్ళ మెరిసిపోతున్నాయి ఇద్దరు లైటింగ్. అదేం కాదు మసగా ఇరుకుందండి. అందుకే నా ఫోన్ తీరా చూడప్పుడు బా రాముడు థీమ్. రాముడు థీమ్ అంటున్నాడు. థీమ్ అంటే ఎలా చెప్పాలి. ప్లేన్ వైట్ కూడా చాలా బాగుంది. కానీ వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ ఆన్ వ్యూ బాగుంది. మరి ముందు వరకు చూపించింది అదే శాంపుల్. ఆ కథ ఎక్కడి నుంచి వెళ్తాం మనం? ఎక్కడి నుంచి ఎలాగెళ్తాం? దీపం ఎలాగెళ్ళారు? కష్టపడి బ్యాగ్ ఎక్కువ పెట్టారు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు వచ్చింది ఆ వినాయకుడి చేతిలో నుంచి. సైజ్ ఏదైనా దేవుడు ఒక్కలే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకో. అంటే మా దగ్గర బడ్జెట్ లేదని కాదు, వీళ్ళు ఫేస్ ఫ్లాట్ చేస్తారు. బాగా ఫేస్ ఫ్లాట్ చేస్తారు. ఈ డిజైన్ అంతా ఫేస్ లో అలాగే ఫ్లాట్ చేస్తారు. ఇది బాగుంది తెలుసా, చాలా ప్రశాంతంగా. మరి ఎక్కువ బ్లాక్ వేస్తారు. మొత్తం బ్లాక్ వేస్తారు. ఆ చౌదరి బ్లాక్ వేసారు తెలుసా. ఆ చౌదరి లేకపోతే బాగుంది బ్లాక్. మరి మాట్లాడాలి కదా, మాట్లాడుకున్న వీడియో చేస్తే వాళ్ళని చూస్తే ఓపర్. ఇక్కడ ఇక్కడి నుంచి సో బొమ్మ ఎలా కనిపిస్తుంది. చూసారు అంత బాగా కనిపిస్తుంది ఈజీగా. కానీ ఆ కలర్ వేయాలి, ఇందాక చూసిన కలర్ వేయాలి. ప్రజెంట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వేరే దానికి కాదు, రేపు మా కమిటీ మెంబర్ అయిన మా శంకర్ రేపు వేరే దానికి వెళ్తారు. చెకి సరే పిలిచినట్టు నెలగా వస్తాడు. ఆవిడ విజయనగరం వెళ్ళి ఇంకా మిగతా బొమ్మలని చూపిస్తాడు. నాకు చిన్న పని ఉంది. అమ్మాయి ఏం కాదు, పనే ఉంది. పనే షేకి వాళ్ళ తమ్ముడు, పెద్ద షేకి. ఆకుల వీరుడు. తాపీ మేస్త్రి. కష్టమంతా మన శంకర్దే. నువ్వు మాత్రం పడట్లే కదా. నేను పడతాను, ముందు రోజు పడతాను. కావాలి. నేను కూడా వస్తాను జిమ్కి వెళ్ళకుండా. సరే శంకర్ మొబైల్ గారికి ఇప్పుడు టైం కుదిరింది, వస్తున్నాడు మాతో. స్టాప్లర్కి వెళ్తాం అని. పందిరి లోపలికి ఏ క్లాత్ అయితే బాగుంటుంది అంట? ఎల్లో అయితే బాగుంటుంది. ఎల్లో అయితే బాగుంటుంది. మరే మధ్యాహ్నం రావాల్సింది కదా కొనడానికి. తెచ్చితే ఎక్కడికి వెళ్ళానా? ఎక్కడికి వెళ్ళా? బైక్స్కి. బయటికి ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, లేదా ముండికోట దగ్గర వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవట సమాధానమైనా ఉండాలి. అందరూ వర్క్ చేస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ అందరూ ఏదో పని చేస్తున్నారు. ఈడొక్కడ తప్ప.